అన్నిటిని కూడా రఫీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రఫీ గారు ఏం చెప్తారు? అంటే ఈ 2025కి సంబంధించి మనం ఒక్కసారి మళ్ళీ జరిగిన ఈ సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఇవన్నీ మాట్లాడితే ఎలా రెస్పాండ్ అవుతారు, ఏం చెప్తారు? నమస్కారం సార్, మీకు అలాగే గౌతమ్ గారికి, రవికిరణ్ గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులకు అందరికి కూడా అడ్వాన్స్ 2026 న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ సార్. రేపు మళ్ళీ మనం మార్నింగ్ మనం మాట్లాడుకునే అవకాశం ఇట్లా ఉండదు కాబట్టి సరే 2025 అంతకుముందు 2024 జూన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త షేప్ తీసుకుందండి. ఎడారిగా ఉన్నటువంటి రాష్ట్రం వాళ్ళే పెట్టుకున్నారు పేరు. ఎడారి ఉంది ఇక్కడ ఏమీ లేదు, అభివృద్ధి లేదు, శ్మశానము అని చెప్పి వాళ్ళే చెప్పుకున్నారు వైసీపీ నాయకులు. అలాంటి రాష్ట్రాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు పనిగట్టుకొని అభివృద్ధిలో పరుగులు పెట్టించాయండి. ఇవాళ మనం చూస్తా ఉన్నాం. భోగాపురం విమానాశ్రయంలో 4వ తారీఖు నాడు ట్రయల్ రన్ స్టార్ట్ అవుతా ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మామూలు విషయం కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? 40 కిలోమీటర్ల దూరంలో ఇంకో ఎయిర్పోర్ట్ అవసరమా? విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది కదా, 44 కిలోమీటర్ల దూరంలో ఇంకో ఎయిర్పోర్ట్ అవసరం ఏముంది? ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కడుతున్నారు అని చెప్పి మాట్లాడాడు. కానీ యాక్చువల్గా అతనికి అంత నాలెడ్జ్ లేదు. విశాఖపట్నం ఎయిర్పోర్టు అది నేవీ ఎయిర్పోర్ట్, అది దాన్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా వాడుకుంటున్నాం ఇన్నాళ్ళు. ఇప్పుడు డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఇక్కడ భోగాపురంలో 5,500 ఎకరాల భూమి సమీకరించి ఆనాటి విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి భోగాపురం ఎయిర్పోర్ట్కి అంకురార్పణం జరిపారు. 3-4 సంవత్సరాలు దాన్ని గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లకు ముందు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని మళ్ళీ పునఃప్రారంభం, అందులో 500 ఎకరాలు తీసేసి వంగి కొబ్బరికాయ కూడా కొట్టలేకుండా ఒక స్టాండ్ తయారు చేసుకొని కొట్టి మామ అనిపించాడు. కానీ మరి చూడండి, ఎయిర్పోర్ట్ చూపిస్తున్నారు మీ టీవీలోనే, మన టీవీలోనే. మరి ఆ ఎయిర్పోర్టు వర్కింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, మరి ఖచ్చితంగా విశాఖపట్నాన్ని రూపురేఖలు మార్చేస్తుంది. ఇప్పుడు గూగుల్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, టీసీఎస్ వచ్చింది, అదాని డేటా అదే గేమ్ చేంజర్ లాంటిదే ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు కదా. గేమ్ చేంజరే. ఎప్పుడైతే మీకు విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందో ఇప్పటికే 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ ఉన్నాయి, ఇంకా వస్తాయి. విశాఖపట్నం అనేది హైదరాబాద్కి ఒక ఆల్టర్నేటివ్ ఇది సాఫ్ట్వేర్ సెంటర్గా తయారైపోతుంది, అందులో ఏం సందేహం లేదు. ఇప్పుడు అమరావతి పనులు ఊపందుకున్నాయి. ఇవాళ 15,000 మంది పనిచేస్తున్నారు. రేపు జనవరి 1 దగ్గర నుంచి 30,000 మంది పనిచేస్తారు. అనేక కంపెనీలు, అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలో మొత్తం కూడా, ఇటు రైల్వే స్టేషన్, అటు మెట్రో స్టేషను, భవిష్యత్తులో అక్కడ కూడా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ, ప్రపంచ ఆటగాళ్ళని ఆకర్షించాలని వివిధ ఆటల్లో అక్కడ అది ఒక సెంటర్ కింద, పవర్ పాయింట్ కింద తయారవుతుంది. అంటే సార్ రఫీ గారు, ఒకటి ఇన్ని ఉన్నాయి ప్రాజెక్టుల విషయంలో, సరే మాట్లాడుకోకూడదనుకున్నా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మళ్ళీ గత 5 ఏళ్లలో ఎప్పుడైనా ఈ మాటలు విన్నారా ఎక్కడైనా, ఈ అభివృద్ధి అంశాల గురించి? 5 ఏళ్లలో మనం ప్రజావేదిక కూల్చిన వైనం దగ్గర నుంచి అన్ని పండపెట్టిన వ్యవహారాలు, ఇక్కడ నుండి తరలి వెళ్ళిపోతున్నటువంటి ఫ్యాక్టరీల గురించి మాట్లాడుకున్నాం. రోజువారీ జరిగేటువంటి అకృత్యాల గురించి, రోజువారీ జరుగుతున్న భూ కబ్జాల గురించి, రోజువారీ జరుగుతున్నటువంటి దోపిడీ గురించి మాట్లాడుకున్నాం. ఆ పరిస్థితి వేరు. అది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం అనివ్వండి,
సపరేట్ అయిన నుండి అది ఒక చీకటి చరిత్ర. యా అది ఒక- సరే, అది పక్కన పెట్టండి, అది మాట్లాడదాం. కమ్ టు పాయింట్, మన ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మాట్లాడదాం. మనం మీరు పెట్టారు క్యాప్షన్ జోడెత్తున పరిగెడుతుందని చెప్పేసి. అవును. సంక్షేమం అండి. ఇప్పుడు నేను ఇందాకటి దాకా ఈ పెన్షన్లు పంపిణీ చేసి వచ్చా. మా డివిజన్ లో మా కార్యకర్తలు మేమందరం నాయకులు వెళ్ళి పొద్దున 8 నుంచి 10:30 దాకా పెన్షన్లు పంచిపెట్టాం. భారతదేశంలోనే 4,000 రూపాయలు. మరి మీకు పెన్షన్ వాలంటీర్లు అవసరం అవడం లేదా? గతంలో వాలంటీర్లే లేకపోతే ఇబ్బందులు అయ్యాయని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటో మరి ఆయన ఎందుకు పెట్టాడో ఏంటో మాకు అర్థం కాల. ఆ, ఇప్పుడు వాలంటీర్ లేకుండా సచివాలయం సిబ్బంది వాళ్ళతోనే మేము పెన్షన్లు పంచి పెడతా ఉన్నాం. ఆ, 300 మంది ఉన్నారు సచివాలయంలో. ఒక్కొక్క సచివాలయంలో 18 మందిని పెట్టాడు. వాళ్ళకి ఏం పని? ఒకళ్ళకి సర్వేర్ అన్నాడు, ఒకళ్ళకి పోలీస్ అసిస్టెంట్ అన్నాడు, ఇంకోళ్ళకి ఏదో పశుమిత్ర అన్నాడు, రకరకాలు అన్నాడు. వాళ్ళకి ఏమి ట్రైనింగ్ లేదు, పాడు లేదు. వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ లేదు, వాళ్ళకి డిపార్ట్మెంట్ కనెక్షన్ లేదు. ఇవన్నీ కూడా మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రీమ్ లోకి తీసుకొచ్చి సచివాలయాలన్నింటిలో కూడా పని ప్రారంభించాం. వాట్సాప్ పని ప్రారంభించాం కదండి. ఏది కావాలన్నా సరే యాప్ లో నుంచి ప్రభుత్వానికి మనం దరఖాస్తు చేసి ఇమ్మీడియట్ గా యాప్ లోనే మనకి పని జరిగి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ వాలంటీర్లు ఎందుకు? వాలంటీర్లు అవసరం లేకుండా చేశాడు. అతను వైసీపీ కార్యకర్తలలాగా వాళ్ళని వాడుకోవడానికి ప్రభుత్వ ఖజానా నుండి సాక్షి పేపర్ కోసం. సరే 200 మాట్లాడదాం. రూపాయలు రఫీ గారు చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడదాం. నేను ఒకసారి నేనేమంటానంటే 26లో మొక్కలు ఇలా మొలిసి పైకి వచ్చినాయి. మీకు 27లో అయ్యేటప్పటికి పూతలు పోస్తాయి. 28 వచ్చేటప్పటికి కాయలు కాస్తాయి. కాయలు కాసి ప్రతి వాళ్ళకి ఆ ఫలాలు అందుతాయి. అటు పోలవరం నిర్మాణం పూర్తవటం కానీ, అమరావతి పూర్తవటం కానీ, ఇంకా అనేక ప్రాజెక్టులు రాయలసీమలో, మధ్యాంధ్రలో, ప్రతి జిల్లాలో అక్కడ జరిగేటువంటి వనరుల ఆధారంగా అనేక పరిశ్రమలు 13 లక్షల కోట్ల రూపాయల ఎంఏలు చేసుకున్నా ఉంటది. విశాఖపట్నం ఒకదాని కోసం కాదు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 28 జిల్లాల్లో ఉండేటువంటి వనరుల ఆధారంగా పరిశ్రమలు పెట్టబోతా ఉన్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయబోతా ఉన్నాం. సస్యశ్యామల రాష్ట్రంగా, భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు పట్టాలు పరిచాము. అవన్నీ కూడా పరుగులు డిస్కస్ చేద్దాం. రఫీ గారు మీరు చెప్పినవన్నీ కరెక్టే.